భారతదేశంలో రాతి కట్టడాలు, గొప్ప ఆలయాలు చోళులు లేదా పల్లవ రాజుల కాలం నుంచే మొదలయ్యాయని అందరం అనుకుంటాం. కానీ తిరుపతికి కేవలం 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చిన్న గ్రామంలో చరిత్రను తిరగరాసే ఒక అద్భుతం దాగుంది. భారతదేశ చరిత్రలోని అత్యంత పురాతన శివాలయం ఇది. ఇదే గుడిమల్లం పరశురామేశ్వర స్వామి ఆలయం. 1911లో పురావస్తు శాస్త్రజ్ఞులు దీనిని ప్రపంచానికి చూపించినప్పుడు శాస్త్రవేత్తలే షాక్ అయ్యారు. అసలు ఈ శివలింగం వెనుక ఉన్న ఆ వింత రహస్యం ఏమిటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకున్నాం. సాధారణంగా మనం గుళ్ళలో చూసే శివలింగాల కంటే ఇది పూర్తిగా భిన్నమైనది. 5 అడుగులు ఎత్తున్న ఈ శివలింగం మానవ పురుష అవయవ ఆకారంలో ఉంటుంది. దీనిపై పరమశివుడు వేదకాలపు ఒక గిరిజన వేటగాడిలా అంటే కిరాత రూపంలో చెక్కబడి ఉంటాడు. శివుని కుడి చేతిలో ఒక గొర్రెపిల్ల, ఎడమ చేతిలో పరశువు అంటే చిన్న గొడ్డలి ఉంటాయి. అన్నిటికంటే విచిత్రంగా ఆయన ఒక అపస్మారక స్థితిలో ఉన్న మరగుజ్జు యక్షుడి భుజాలపై నిలబడి కనిపిస్తాడు. ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన ప్రకారం ఈ లింగం క్రీస్తుపూర్వం 2 లేదా 3వ శతాబ్దానికి చెందింది. అంటే శాతవాహన కాలం నాటిది. అప్పట్లో అసలు గుళ్ళు కట్టే సాంప్రదాయమే లేదు. అందుకే ఈ శివలింగం కొన్ని వందల సంవత్సరాల పాటు కేవలం ఆరు బయట ప్రకృతి మధ్యే ఉండేది. ఆ తర్వాత పల్లవులు, చోళుల, విజయనగర రాజులు దీనిని చుట్టూ రాతి కట్టడం నిర్మించారు. స్థల పురాణం ప్రకారం పరశురాముడు తన తల్లిని చంపిన పాపం పోగొట్టుకోవడానికి ఇక్కడ ఘోర తపస్సు చేశాడు. అందుకే దీనికి పరశురామేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. ఈ గర్భగుడి నిర్మాణం కూడా ఒక బౌద్ధ స్తూపాల శైలిని పోలి ఉండడం ఒక విశేషం. గుడిమల్లం కేవలం ఒక గుడి మాత్రమే కాదు, మన ప్రాచీన భారతదేశ మూలాలకు సజీవ సాక్ష్యం. వచ్చేసారి మీరు తిరుపతికి వెళ్ళినప్పుడు ఈ 2300 ఏళ్ల నాటి అద్భుతాన్ని చూడడం అస్సలు మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో చారిత్రక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.